లోపల ఒక కుటుంబం కొన్నూరు ఒక కుటుంబం ఉంటే వాళ్ళు 4 గంటలకి బ్యాండ్ పట్టుకొని ఆ యేసుప్రభు పుట్టిండని చెప్పుకుంటా వస్తే మేము మా యొక్క గోపురపల్లిలో అక్కడ మధ్యలో ఉంది మా ఇల్లు చుట్టూ పొడాలి ఆ గోడెక్కి చూసేది మేము ఏంది మీరు అని అంటే మంచి బట్టలు వేసుకొని దేవుని పాటలు పాడుకుంటూ బ్యాండ్ కొట్టుకుంటూ వెళ్ళి అక్కడక్కడ ఆగి దేవుని శుభవార్త చెప్పింది. నేను అనుకున్నాను ఇది వారి దేవుడు కనుక వారు అనుసరిస్తున్నారు మనకెందుకులే అని అనుకున్నాం. అయితే అలాగని మరి క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకమని మన భారతదేశ చరిత్రలో ఉన్నది అందరికీ తెలుసు. నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి అందరికి కూడా క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అందరికి తెలుసు. కనుక ఈ యొక్క బైబుల్ నేను ఎందుకు నమ్ముకున్నానంటే నాకు ఫస్ట్ నత్తి బాగుండేది. నత్తి ఒక నిమిషానికి ఒక మాట రాకపోయేది, నిమిషానికి ఒక మాట ఇట్లా కొట్టుకుంటే కూడా రాలేదు. నేను ఒకసారి చాలా నచ్చి ఉంటే బయటికి ఏదైనా ఊరికి వెళ్దామంటే కూడా ఎక్కడికి టికెట్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తామని మాస్టర్ అడిగినా బస్ కండక్టర్ అడిగినా నాకు చెప్పలేకపోయింది. కనుక ఒకసారి దించేశాడు, నువ్వు చెప్తాను ఎక్కడికో దిగువని అన్నాడు. మా వాళ్ళు వెనక కూర్చున్నారు, నేను ముందట ఎక్కిన. అప్పుడు ఎక్కిన ఈయన వలే నన్ను చూసి అదే ఆయన మా ఆయన ఎక్కడి ఏంటి ఆయన నచ్చున్నది మాట రాదు ఆయన చెప్పినాక అప్పుడు వచ్చేది. అప్పుడు అమ్మగారు గురించి చెప్పి అట్లా నేను అనుకొని చాలా కుమిలిపోయినాను. బాగా చాలా సంవత్సరాలు కుమిలిపోయినాను. వ్యవసాయం చేసుకునేవాడిని నేను. కనుక ఇప్పుడు చాలామంది అంటారు, సార్ నువ్వు ఎక్కడ జాబ్ చేసి నువ్వు రిటైర్డ్ అయ్యి హాయిగా విశ్రాంతి తీసుకుంటానవా అని నన్ను అడుగుతారు. లేదా నేను వ్యవసాయం చేసుకునేటోని, నేను ప్రభుని నమ్ముకున్నా, ఇప్పుడు పాస్టర్గా చేస్తున్నా అని చెప్పాను. అట్లా మీరు ఏదో జాబ్ చేసి రిటైర్డ్ అయినట్టు కలవడుతుంది అది అంటే అదేం కాదు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క పొలం చేస్తున్న పని ఇది ఒక పొలం కనుక సంఘం అందుకొరికే నేను. అయితే నేను ఏం చేసినంటే మాట రాలేదని బాగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను మనసు బాగా కృంగిపోయి ఇక బ్రతుకుడు వేస్ట్. ఎందుకంటే ఎవరి వాళ్ళని 5 అన్నదమ్ములు 3 అక్కజల్లాను, వారు ఎవరు నమ్మలేదు అప్పుడు నేనే కొత్తగా. అందుకొరికే మరియు చాలా మనసు ఇంత బాగా విసిగిపోయి అన్నిటికి మొక్కినా, అన్ని విగ్రహం వేసుకుని అన్ని కొండలు ఎక్కినా, గుట్టలు అన్ని ఎక్కినా, అన్ని మొక్కినా మా తాత ముత్తాతలు మొక్కినట్టు. ఆఖరికి ఏం చేయాలిగా ఆ మందు పట్టుకొని తాగి ఆత్మహత్య చేసుకుంటే మంచిది, ఇక ముందు ఇంకా కష్టపడుతుంది. నాకు నేనైతే అప్పుడు పొత్తునున్నాను, వాళ్ళు మా తమ్ముడు చూసుకుంటాను అప్పుడు. అయితే ఏమైందంటే అలాగే నాకు బాగా ఇష్టపోయింది చేసి గత ఒకరోజు ఆత్మహత్య చేయడానికి నేను మందు పట్టుకొని ప్రయత్నం చేశాను. మీద సత్రం ఎక్కి దిగి మరి కింద అడిగించిన వల్ల మా చెల్లెళ్ళిద్దరు మా అమ్మాయి ఒకటి చాలా అనుకున్నారా కదా డోర్ నా కదా అక్కడ పోయి రాను అని ఎట్లా నేను మరిద్దామని అనుకుంటే ఇట్లా వాళ్ళు ఇట్లా మరి ఇంకా నన్ను బ్రతికిస్తారు ఏంటి అని అనుకొని ఇక సరే వాళ్ళు పోయినారు. నేను నాకెందుకో యేసు ప్రభు మీద ఇక యేసు ప్రభు వాళ్ళ మీద వాళ్ళ దేవుని నమ్ముకుంటే నేను బాగా అవుతానా అని నేను అనుకున్నాను. వారి దేవుని నమ్మితే నేను బాగా అవుతానా అని వాళ్ళ దగ్గరికి పోయి నేను అడిగాను. అయ్యా నాకు చాలా నచ్చింది, నేను ఎట్లా మరి ఏం చేయాలి, మీ దేవుని నమ్ముకుంటే నేను బాగా అవుతానా అని అంటే వారు అన్నారు, సార్ చూడగానే నమ్మాలి, నీకు స్వరం కాదు వరం కూడా ఇస్తాడు నీకు అని చెప్పారు. చూడగానే నమ్ము, స్వరం కాదు నీకు వరం కూడా ఇస్తారని వారు చెప్పారు. ఎట్లా ఇస్తాడు? డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఇక నీ గంతేనే అది నీకున్న నత్తి వాళ్ళు ఎంతమంది లేరు ఉండిపోమని అన్నాడు. కనుక ఇక అన్నింటి మొక్కిన అవే వాటి వల్ల ఏం కాలేదు. ఆఖరి చేసుకురావు నమ్మిన తర్వాత నేను చూసుకుంటా వేరే దారి అని అనుకొని అప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నా. అలాగనే ఇక్కడ వినాలి ఈడ అయితే అలాగనే మరి వాళ్ళన్నారు తిరిగి సరే నేను కూడా నమ్ముకుంటా, నాకు స్వరం వస్తే నేను సేవ చేస్తానని మొక్కున్నా. నేను ఎట్లా సేవకు వచ్చాను ఎట్లా నమ్ముకున్నానంటే
ఏదో ఒక దెబ్బ దాకంది రక్షణకు రారెవ్వరు. ఏదో ఒక ఆపద బాధ వస్తేనే రక్షణలోకి వస్తాం. చాలామంది నేను విన్నాను, సేవకులు కూడా నక్సలైట్లు వాళ్ళని దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా చెడు పని చేసిన వారు కూడా యేసు ప్రభువుకు వచ్చి సేవ చేసేవారు చాలామంది ఉన్నారు. కనుక అప్పుడు నేను అనుకున్నాను, నీ సేవ చేస్తా, నాకు స్వరం వస్తే అని చెప్పిన. అప్పుడు నేను ఒక అట్లే దేవుని మనసులు యాచించుకున్న, ప్రభు నాకు స్వరం వస్తే నేను దేవుని సేవ చేస్తా అని బాగా పట్టుదలతో నేను నమ్ముకున్నా. ఆ నమ్ముకున్న తర్వాత ఆటోమేటిక్గా నాకు దేవుని యొక్క స్వరం నాకే సంతోషము, ఒక కిలో బంగారం దొరికినట్టు సంతోషమైన పరిస్థితి అంది. ఏంది ఇది అని అంటే దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క ఇచ్చేటువంటి స్వరం నాకు ఇస్తే అప్పుడు నేను ప్రభువాన్ని సేవిస్తానని మొక్కుకున్నా కదా అని అప్పుడు నేను అనుకున్న తర్వాత ఇది నాకు అప్పుడు నాకు స్వరం వచ్చేసింది. నేను అట్లే వెళ్తా అంటే చాలా మా పెద్దపల్లి అక్కడక్కడ మీటింగ్లోకి వెళ్తా అంటే నేను పాటలు నుంచి పాడుతా అంటే వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ పురుషోత్తం ఉంటాడు గాన లైన్ మ్యాన్, ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ మధుకుట్ల మీరు సేవ చేయగలరా, నువ్వు మొక్కుంటానని సాక్ష్యం చెప్పిన కదా పెద్దపల్లిలో, నువ్వు చేయగలమంటే అవును నేను దేవుని మాట ఇచ్చిన తప్పకుండా చేస్తా. అయితే మా దగ్గర మరి మందిరం కట్టుడైంది, ఓపెన్ అవుతుంది, మీరు రండి, మరి మా దగ్గర మీరు చేయండి, మీ పని మేము చేసుకోవచ్చు, మరి దేవుని పని చేయవచ్చు అని అన్నప్పుడు అంతే ఓకే, నేను ఈ పని చేసుకుంటే దేవుని దగ్గర ఉన్నది కదా అప్పటి చేస్తున్నానని నేను వచ్చిన వీడికి. అందుకే నేను ఎట్లా చేసి ప్రభులను వచ్చిందంటే నువ్వు నచ్చుంటే ఇట్లా ఆత్మహత్య నుంచి తప్పించుకొని అన్నింటిని మొక్కి ఆఖరి చేసి ప్రభు లోనికి వస్తే బాగా అయితే వాళ్ళు చెప్పినప్పుడు నేను మధ్యకొండకు వచ్చినప్పుడు నేను సేవలు మరి సాగుతాయంటే ఆ పురుషోత్తము వల్లేపల్లి గద్దెగాడి తీసుకుపోయి మైక్ ఇచ్చాడు. ఇదిగో అన్ని క్యాస్ట్ల వారు నమ్మిండ్రు, ఇగో ఇక రెడ్డి నుంచి నమ్మిండు అని ఇక్కడ మల్లేపల్లి ఆ గడ్డ కాడ మౌత్ ఇచ్చిండుగా. ఇప్పుడు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాడు, నమ్మితే ఏమో లాభము, నమ్మకపోతే ఏమో నష్టం, ఇది చెప్తాడనే నాకు చేతికి ఇచ్చినప్పుడు ప్రభా మరి మొన్నటి దగ్గర తట్టుకుంది. మరి ఇక్కడ నేను ఎప్పుడు 10 మందిలోకి వచ్చేవాడిని కాదని నా మనసులో అనుకున్నా, రాలేదు. ఇంకా అప్పుడు భయం ఉన్నది నాలో. కనుక దేవా ఇట్లా నువ్వే మాట్లాడాలి, ఇక తప్పదు. ఒక సైనికుడు యుద్ధం మీదకి వచ్చిన తర్వాత నేను వెనకపోతే అట్లా కలదు, చనిపోయేంత వరకు అక్కడ ఆర్మీలో ఉన్నవారు అట్లే యుద్ధం చేస్తూనే ఉంటారు. కనుక అదేవిధంగా ఇదొక యుద్ధం, ఇది అట్టిదిగా, ఇది బైబుల్. కనుక అందుకొరికి దేవునికి మాట ఇచ్చిన కనుక నేను సేవలోకి రావడం, మధ్యకుంటలో రావడం, అక్కడ ఇచ్చి మాట్లాడినప్పుడు నేను అక్కడ మాట్లాడిన, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అతిథేయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆ విశ్వాసం ప్రతి వాడును నశింపకుండా దేవుడు ఆయనను అనుకరించను అంటే యేసు ప్రభును మనకు అనుకరించాడు. ఎందుకంటే మనం నశించిపోకూడదని ఆ యొక్క దేవుడు అక్కడ ఫస్ట్ అక్కడ దేవుని యొక్క దేవుడు యెహోవా అనే దేవుడు ఆదియందు ఉన్నాడు. ఆయన కుమారుడుగా పరిశుద్ధాత్మగా యేసు ప్రభును మానవుడిగా ఈ లోకానికి మరియమ్మ యోసేపుకు వచ్చాడు, జన్మింపజేశాడు ఏ పాపం లేకుండా. కనుక అందుకొరకే నేను దేవుడు ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. అందరినీ నమ్మిన వాళ్ళను నమ్మని వాళ్ళని అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. నమ్మిన వారు కూడా లక్షాధికారులు కోటీశ్వరులు కూడా ఉన్నారు. కానీ మనకున్న వారికి ఏం తేడా, నమ్మిన వారికి నమ్మని వారికి ఏం తేడా అంటే మనం ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. యేసు ప్రభు మన పాపాల వరకు వచ్చిండు, 33 సంవత్సరాలు జీవించిండు. అప్పుడు ఆయన ఏం చెప్పినా మనం అది అనుసరిస్తే మనం ఎప్పుడు చనిపోయిన దేవుని రాజ్యంలో యుగ యుగాలుగా మనం జీవిస్తామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కనుక దేవుని స్తోత్రం. అదేవిధంగా మనం ఎల్లప్పుడూ